సమయం చాలా విలువైంది అనే విషయం మనందరికీ తెలుసు. అవసరమైనటువంటి విషయాలనే మనం ఎప్పుడు దేవుడిచ్చిన ఈ సమయంలో బైబిల్ క్లాసులో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏది వృధా ప్రయాస కాదని ముందు మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్య భాగంలో ఒకే విషయంలో మనం చాలా సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తి ఇల్లు కడతాడు. కట్టిన ఇల్లు దేనికోసం ఉపయోగపడుతుంది? మన ఇల్లు దేనికోసం ఉపయోగపడుతుంది? ఇంకా మనం ఉండటానికి, మన పిల్లలు ఉండటానికి, మన బంధువులు ఉండటానికి, అవసరమైతే తాకట్టు పెట్టడానికి, భారం అయితే అమ్మడానికి. ఒక విషయంలో అనేక రకాల లాభాలు ఇమిడిపోయి ఉన్నాయి. అలాగే క్రీస్తునందు ఫలించడంలో చాలా రకాల కొమ్మలు ఇమిడిపోయి ఉన్నాయి. ఒక విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు ప్రభువులో ఫలించటం, ఆత్మీయ ఎదుగుదలలో క్రీస్తులో ఫలించడం అనేటువంటిది ఒకటి భాగం. కొంచెం ఆ భాగాన్ని నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ అర్థం చేసుకోవడానికి మీ మనసు పెట్టాలని క్రీస్తు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. 5వ అధ్యాయం 6వ వచనంలో, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. వ్యర్థమైనటువంటి మాటల వలన ఎవ్వరూ మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్త పడాలి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత మన మీదకు వచ్చే అవకాశం ఉంది. పూర్వము మీరు చీకటై ఉన్నారు, పూర్వము మనం చీకటై ఉన్నాం, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాం. ఒక మనిషిలో మంచి ఉంది, చెడు ఉంది. అవునా? రాధాకృష్ణ గారి లాగా ప్రశ్నలు అడగకుండా వెళ్ళిపోండి. ప్రశ్నలు అడుగుతుంటా, కొంచెం స్పందించడానికి ప్రయత్నం చేయండి. ఒక మనిషిలో ఏమున్నాయి? ఇక్కడ అంశం పేరు రాస్తాను. క్రీస్తునందు ఫలించుట. క్రీస్తునందు ఫలించుట అనేటువంటిది టాపిక్. అందులో ఆత్మీయ ఎదుగుదల గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఒక మనిషి విషయంలో ఏమేమి ఉంటాయండి? మనుషులు ఏముంటే అందరూ మంచోళ్ళేనా? ఎప్పుడు మంచోళ్ళేనా? మంచి ఉంది, చెడు ఉంది. అలాగే ఆ మనిషిలో ఏముంది? గతము ఉంది, ఏముందండి? ప్రస్తుతం ఉంది. ఇక్కడ క్రైస్తవుడు ఏమవుతాడంటే, క్రైస్తవునికి కూడా క్రైస్తవుల్లో ఏముంది? పూర్వం ఉంది, ప్రస్తుతం ఉంది. యేసుక్రీస్తు ప్రభువునందు ఫలించడము అంటే ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో ఎలా ఎదుగుతూ ఉన్నాననేది నాకు అవసరం. ఎలా ఫలిస్తున్నాను అనే దాని ప్రశ్న మీ మనసులోకి వస్తే, దేవుడి సన్నిధిలో కానీ, దేవుని వాక్యంలో కానీ, క్రైస్తవ జీవితంలో కానీ నేను ఎలా ఎదుగుతున్నాను అనేది కావాలి. ఒక కుర్రోడు పెళ్లి చేసుకోకుండా చచ్చే వరకు అలాగే ఉన్నాడు అనుకోండి, ఎదుగుంటుందా? జీవితంలో మార్పు ఉంటుందా? ఆ కుర్రవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ఒంటరిగానే ఉంటాడు. ఎప్పుడైతే పెళ్లి జరుగుతుందో, పెళ్లి జరగంగానే భర్త అయిపోతాడు. భర్త అయినటువంటి వాడికి సంతానం వస్తుంది. సంతానం పెరిగి పెద్ద అయితే పెద్ద మనిషి అవుతాడు. తర్వాత తాత అవుతాడు. సమాజంలో గౌరవించే స్థాయిలోకి వెళ్ళిపోతాడు. ఒక మనిషి ఎదుగుదల లేకపోతే మనకు ఎలా ఉపయోగం లేదో, క్రైస్తవుడు క్రీస్తులో ఫలించకపోతే మనకేం లేదు, ఉపయోగం లేదు. అందుకని హెబ్రీ పత్రికలో ఒక మాట ఏమన్నాడంటే,
కాలమును బట్టి చూస్తే మనము ఏం కావాలంట? కాలాన్ని బట్టి చూస్తే 20 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన ఒక వ్యక్తికి పాట పాడడం కూడా రాదా? క్రీస్తులో ఎదిగినట్ట ఎదగనట్ట? 20 సంవత్సరాల నుంచి విశ్వాసంలో బ్రతుకుతున్న ఒక క్రైస్తవుడికి మత్తయి సువార్త ఎక్కడుందో తెలీదా? క్రీస్తులో ఎదిగినట్ట ఎదగనట్ట? సమస్తాన్ని పరీక్షించి మేలైనది చేపట్టాలి, అది వాస్తవం. ఫలించడము అంటే ఎప్పుడు మోడిమారిపోయినటువంటి చెట్టులాగే ఉంటే యేసు ప్రభు ఏం చేస్తాడు? మళ్ళా అదే దారికి వస్తారంట. దానికి పువ్వులు లేవు, కొమ్మలు లేవు, పచ్చని ఆకులు లేవు. ఏం చేస్తాడు దేవుడు? గొడ్డల్ని పెట్టి నరికి వేయడానికి ఫలించాలి. పూర్వము అనేటువంటి స్థితి నీలో ఉంది, ప్రస్తుతం స్థితి కూడా నీలో ఉంది. పూర్వము నీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఫలించామా, ఫలించలేదా? తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు కూడా ఆ మాట జ్ఞాపకం చేశాడు. పౌలు గారి గురించి ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం మనం. ఏ విషయం? పౌలు గారు ఎలాంటి వాడు? మైకు పెట్టారా? క్రీస్తు ప్రభు మాటలు వింటున్నారా? క్రీస్తు ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నారా? పదండి యుద్ధానికి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చల్లా చెదరగొట్టి చెరసాల్లో వేసే ఉద్యోగం చేసే పౌలు ఎలాంటి వాడయ్యాడు? బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. పూర్వం పౌలు ఎవరు? ఈ క్రైస్తవుడిలో పౌలు గారిని ఒకసారి పెడితే పూర్వం పౌలు ఎవరు? హింసించేటువంటి వాడు ఒకటి రాద్దాం, ఎక్కువ రాస్తే సమయం లేదు కాబట్టి. ప్రస్తుతం ఎవరు? పౌలు పూర్వం హింసకుడు, ఇప్పుడెవరు? క్రీస్తు స్వరూపాన్ని సంపాదించిన క్రైస్తవుడు. పూర్వము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారిని హింసించే పౌలు ఇప్పుడెవరు? క్రీస్తు ప్రభువు కోసం ప్రాణం పెట్టి క్రీస్తు ప్రభు యొక్క స్వరూపాన్ని సంపాదించేంత ఫలించాడు ఆయన. ఆత్మీయంగా ఎదుగుదల అంటే అది కదా. దేవుడు వాక్యం చెప్పే విధానం ఏంటంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంది, చెప్పే మమ్మల్ని మరీ దారుణంగా హెచ్చరిస్తూ ఉంది. హింసకుడుగా నీవు పూర్వం యవనస్తుడివి, పూర్వ పరిస్థితి ఇది. ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇంకా పూర్వంలాగే ఉందా? ఇంకా గతమేనా? ఇంకా అక్కడేనా? కొంచెం ముందుకు రావడానికి ప్రయత్నం చేయవా అని దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాడు. ప్రతి మనిషిలో 2 రకాల ఆలోచనలు ఉంటాయి. ప్రతి మనిషిలో 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ప్రతి మనిషిలోనూ ప్రాచీన పురుషుడు ఉంటాడు. ప్రతి మనిషిలోనూ కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారైన మనసు కలిగిన వారు ఉంటారు. రోమపత్రిక 6వ అధ్యాయం మీరు 6వ వచనం చూస్తే మన ప్రాచీన పురుషుడి పరిస్థితి అది. క్రీస్తులో ఎదగడము అంటే, క్రీస్తులో ఫలించడం అంటే అసలు విషయానికి నేను ఇంకా వెళ్ళలేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెబుతూ ఉన్నాను. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఏమనగా మనం ఇంకా పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరయు నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ. పూర్వము పాప శరీరం ఇది. పూర్వం నాలో ఉన్న ఒక ప్రాచీన పురుషుడు అని నేను చెప్పుకోగలగాలి. అప్పుడు స్థితి ఇప్పుడు స్థితి ఒకటేననుకోండి, దానివల్ల నాకేమీ ఉపయోగం లేదు 100%. ప్రాచీన పురుషుడు అని నా గురించి నేను మాట్లాడుకోగలగాలి. ప్రాచీన పురుషుడు ఇది చేశాడు, ప్రాచీన పురుషుడు ఇది చేశాడు, ప్రాచీన పురుషుడు అది చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ నవీన పురుషుడు తనలో పుట్టాడా పుట్టలేదా?
మొన్న మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు 3 నెలల నుంచి మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి ఆకులు లేవు. నిజంగా నేనైతే రోజు దాన్నే చూసేవాడిని. ఎప్పుడు వస్తుంది ఆకు, ఎప్పుడు వస్తుంది ఆకు, ఎప్పుడు వస్తుంది ఆకు అని చూసేవాడిని. అనుకోకుండా మేము ప్రార్థన పెట్టే వారం ముందు ఆకులు వస్తే కోటేశ్వరరావు గారు మెసేజ్ చెప్తుంటే నేను ఆ చెట్టంగి చూస్తున్నా. చాలా సంతోషం అనిపించింది. ఆ చెట్టు ఫలిస్తేనే సంతోషపడితే, ఒక క్రైస్తవుడు ఫలిస్తే, సంఘం ఫలిస్తే, క్రీస్తు సంఘం ఫలిస్తే దేవుడు ఎంత సంతోషపడతాడనేది మనకు అర్థం కావాలని దేవుడు అప్పుడప్పుడు ఇలాంటి బైబిల్ క్లాసులు ఏర్పాటు చేయడానికి సమయాన్ని ఇస్తూ ఉంటాడు. పూర్వము చీకటి, పూర్వం పాపము, పూర్వం ప్రాచీన పురుషుడు, ప్రస్తుతం ఏంటి? ఎదిగాడా? ఆ చెట్టు కొమ్మలు నరకవేయబడినయా? ఎదిగాడా? ఫలించాడా? ఫలింపని ప్రతి తీగను దేవుడు ఏం చేస్తాడు? ఫలింపని ప్రతి తీగను దేవుడు ఏం చేస్తాడు? పరేసి వదిలేసుకోడండి, మంటల్లో పెట్టి తగలబెడతాడంట. కాబట్టి మనం ఆలోచన చేస్తే పూర్వం పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాను, ఇప్పుడు కొద్దిగా స్లోగా వెళ్తాను. ఇక్కడ అసలు విషయానికి వచ్చాం మనం. దేవుని ఆత్మీయ విషయంలో ఎదగడం గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. క్రీస్తునందు ఫలించడము అంటే ఫలించాలి. వాస్తవానికి నాలో క్రీస్తుని నమ్మినప్పుడు నాలో పూర్వం ఉండాలి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రస్తుతం గురించి నేను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వం హింసకుడినైతే ఇప్పుడు క్రీస్తు స్వరూపిగా మారిపోయా. ఇలా ఈ మారిపోయినటువంటి వ్యక్తి గొప్పతనం ఏంటి? ఇలా మారిన ఈ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? ఆయన యేసుక్రీస్తు ప్రభువులో ఎదిగాడు అని చెప్పడానికి ఏం కనపడుతుంది కంట్లో? ఆయన క్రీస్తు ప్రభువులో క్రైస్తవ స్వరూపాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడని చెప్పడానికి నా ముఖంలో ఏముంది, నా లక్షణంలో ఏముంది, నాలో ఏం కనపడుతుంది, లేకపోతే మనలో ఏం కనపడుతుంది అనేది ప్రశ్న. ఏది చూసి మనం లెక్క పెట్టుకుంటున్నాం? ఏది చూసి ఇదిగో నేను నవీన పురుషుణ్ణి అని టిక్కు పెట్టుకుంటున్నాం? ఏది అభివృద్ధి? ఏది గొప్ప? ఏది గొప్ప? దేవుళ్ళో ఎదగడానికి పౌలు గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏముంది అక్కడ అని మీరు ఆలోచన చేయొచ్చు. ఉదాహరణకి మీరందరూ ఏదో ఒక 5 మాటలు చెప్పండి త్వరగా, సమయం లేదు కాబట్టి. ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఎందులో గొప్ప అని చెప్పొచ్చు మనం. ఎందులో గొప్ప అని చెప్పొచ్చండి? ఎవరో ఒకరండి, ఏదో ఒకటి చెప్పండి. ఒక 4 మాటలు రాస్తాను, ఒక 5 రాస్తాను. ఒక మనిషి గొప్పోడు అని చెప్పాలి మనం. ఏ విషయాల్లో? ఆస్తి అంటే ధనం రాద్దాం. ఇంకా ఇంకా ఏదో ఒకటి అండి. అలాగే అవకాశం ఉండి ఏదో ఒకటి చెప్పండి. టైం లేదు మళ్ళీ. మీరు చెప్తే వాక్యం మీకు అర్థమైనట్లు అనమాట, అందుకని అడుగుతుంటాను, నన్నేం అనుకోకండి మీరు. గొప్ప, నేను ఈ విషయంలో గొప్ప అని మీకు సంబంధించిన ఏదో ఒకటి చెప్పండి. కూరలు బాగా వండుతారా? చదువులో ఇది మనకు అసలు సంబంధం లేదు. ఇంకోటి చెప్పండి, త్వరగా చెప్పండి. ఒక మనిషి గొప్పతనం చెప్పలేకపోతున్నారు మీరు. ఇంకోటి చెప్పండి, ఏదో ఒకటి త్వరగా చెప్పండి. నేను రాసుకున్నాను, అవి రాసేద్దును కానీ మీరు చెప్తే బాగుంటుందండి. జ్ఞానం రాశాను, జస్ట్ చదువు అన్నారని జ్ఞానం గుర్తొచ్చింది, జ్ఞానం రాశాను. పెద్ద కులం అంటారు కదా మీరు అప్పుడప్పుడు. మనం ఇంకేముంది? రాశాను. ఇంకొకటి చెప్పండి, అయిపోద్ది.
అంటే జస్ట్ గొప్ప అని చెప్పుకోవడానికి సరదాగా కొన్ని మాటలు రాసాం. కొన్ని విషయాలు మనకు అర్థం కావడం కోసం రాశాను. ఈ విషయంలో గొప్ప అని చెప్పొచ్చు. సాధారణంగా ఆలోచన చేస్తే నేను గొప్ప అని నేను చెప్పే అవసరం వస్తే, మా దగ్గర చాలా ఆస్తి ఉంది తెలుసా ఏమండి, నేను ఏదో చదివాను, నేను ఎంత చదివానో తెలుసా, నాకున్న జ్ఞానం ముందు నీ జ్ఞానం ఎంత, గొప్పగా వచ్చు. లేకపోతే మాది అగ్రవర్ణం అని చెప్పి గొప్పగా మాట్లాడుకోవచ్చు. లేకపోతే సంఖ్యలో నేను ముందెళ్తే మా ఫ్యామిలీ ఎంతమంది వస్తారో తెలుసా మా వెనక అని చెప్పి సరదాగా సంఖ్యలో చెప్పొచ్చు. క్రీస్తు ప్రభువులో ఎదిగిన వాడు ఎందులో గొప్ప? మీరు ఆలోచన చేస్తే అపోస్తుల కార్యంలోనికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది మనకి. 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ఏర్పాటు చేయబడినటువంటి ఆ రోజుల్లో, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి ఆ రోజుల్లో, పేతురు ఒక పక్క, అపోస్తులు ఒక పక్క, అందరూ కలిసి వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. అందరూ వాక్యం ప్రకటిస్తూ ఉంటే నమ్మిన వారు ఎంతమంది? చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అంతమంది బాప్తీసం పొందారు. అందులో కొంతమంది బాప్తీసం పొందినప్పుడు వాళ్ళ సంఖ్య ఎంత? 3,000 మంది బాప్తీసం పొందారు. ఆలోచన చేయొచ్చు, 3,000 మంది బాప్తీసం పొందారా? సంఖ్యకు పెద్ద ప్రాధాన్యత లేదు అక్కడ. సంఖ్య విషయం గురించి వాళ్ళు గొప్పగా ఈరోజు చెప్పబడుతున్నారా? వారి సంఖ్యలో గొప్పనా అని మనం ఆలోచన చేస్తే, యెరూషలేములో స్థాపించబడిన ఆ సంఘం సంఖ్యలో గొప్ప కాదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. 4వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. యెరూషలేము సంఘపు వారు గొప్ప ఎందులో అంటే, 4:32 చూడండి. 1 అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం చదివేయండి. విశ్వసించిన వారు అందరూ చాలండి, చాలు. ఈ మాట జ్ఞాపకం చేసిన ప్రతిసారి ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యపోతూ ఉంటాను నేనైతే. వాస్తవంగా మీకు ఆశ్చర్యం అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ ఏదో చదువుకుంటూ పోతున్నాము అంటే నాకు తెలియదు. కానీ అపోస్తుల కార్యంలో బాప్తిస్మం పొందినటువంటి వారిలో దాదాపు 18 భాషలు మాట్లాడేవారు ఉన్నారు. 18-20 భాషలు మాట్లాడేటువంటి వారిలో నుండి ఒక్కడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి, ఒక్కటై ఉన్న క్రీస్తు సంఘంలో చేర్చబడిన ఆ క్షణం నుంచి వాళ్ళు ఎలా మారారు? మీకు అర్థమైంది కదండి. విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారు? ఏక హృదయం అంటే ఎలా సాధ్యమైంది? అసలు ఏక మనస్సు అంటే ఎలా సాధ్యమైంది? అసలు నా మాట, నా మనసు ఏంటో నా కొడుక్కి అర్థం కాదు, నా మనసు ఏంటో భార్యకి అర్థం కాదు, నా మనసు ఏంటో మా నాన్నకు అర్థం కాదు, లేదా మీ మనసు ఏంటో మీ పిల్లలకు అర్థం కాకపోవచ్చు. అలాంటిది 3,000 మందికి పైగా బాప్తిస్మం పొందిన 18 రకాల భాషలు మాట్లాడేవారు ఒక్క మనసులోకి ఎలా రాగలిగారు? ఎందులో గొప్ప? 3,000 మంది బాప్తిస్మం పొందారు కాబట్టి వారు గొప్పనా? 3,000 మంది బాప్తిస్మం పొందారని గొప్ప? ఎందులో గొప్ప? మీరు ఆలోచన చేయండి. పొద్దున్నే యూట్యూబ్లో చూస్తుంటే ఎక్కడో ఏదో జరుగుతున్న మీటింగ్లు పెద్ద తొట్టి కట్టించారు. ఈ రూమ్ కంటే పెద్దగా ఉంది తొట్టి, బాప్తిస్మం ఇవ్వడం కోసం. అందరూ బాప్తిస్మం తీసుకుంటున్నారు. అలాగా ఆ చివరి నుంచి మునిగి బాప్తిస్మం
తీసుకుంటున్నారు, ఈ చివరి నుంచి నడిచి వెళ్తున్నారు, ఇలా మునుగుతున్నారు, ఇలా వస్తున్నారు, ఇలా వెళ్తున్నారు. ఎందులో గొప్ప? బాప్తిస్మం తీసేసుకోమంటే మా పిల్లోడిని కూడా బాప్తిస్మం తీసుకోండి, నేను ఇప్పుడు ఒప్పిస్తా. కానీ ఎందులో ఫలించాలి, ఎందులో ఎదగాలి అని ఆలోచన చేస్తే ఏమి సంపాదించడంలో ఎదగాలి అంటే ఎందులో గొప్ప? చదువులో గొప్ప, ధనంలో గొప్ప, జ్ఞానంలో గొప్ప, కులంలో గొప్ప, సంఖ్యంలో గొప్ప, అందంలో గొప్ప, ఆస్తిలో గొప్ప, లేకపోతే ఎత్తు స్థాయిలో గొప్ప, బాగా మాట్లాడే వాక్చాతుర్యం ఉందని చెప్పి గొప్పనా, లేకపోతే నా మాట ఒక 100 మంది 1000 మంది వింటున్నారని నేను గొప్పనా అని ఆలోచన చేస్తే అక్కడ సంగతి వదిలిపెట్టేసి అపోస్తలుల కార్యం యెరూషలేము సంఘపు వారు ఆలోచన చేసిన తీరేంటో నాకు అర్థం కాదు. ఎప్పటికీ కూడా ఆశ్చర్యమైనటువంటి సంగతి మనకు కనబడుతూ ఉంటుంది. అన్ని వేల మంది ఒక్క మనసులాగా ఎలా ఆలోచించారనిపిస్తూ ఉంటుంది. మరి వీరు గొప్పనా కాదా అండి? ఇద్దరు మనుషులు ఏక మనసు కలిగి నడవడమే అసంభవమైనటువంటి ఈ రోజుల్లో 18 రకాల భాషలు మాట్లాడే వారిలో అందరూ బాప్తిస్మం పొందిన వారు అందరూ కలిసి ఒకేలాగా ఆలోచించడమా మీకు గొప్ప అనిపిస్తుందా లేదా? 8 వింతలు 7 వింతల్లో ఒక వింత. అదైతే నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పటి వరకు ఎక్కడా జరగనటువంటి వింత. అన్ని వేల మంది ఒకటే మాట మీద నిలబడ్డం కాదు, మనసులు కలవడం. ఎలా సాధ్యమైంది అది? క్రీస్తునందు ఫలించడం అంటే అది. క్రీస్తునందు ఫలించడం అంటే లక్షల మంది ఒక్క హృదయములో రావడం అంటే అది ఎలా సాధ్యమైంది? దానికోసమే అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడు. దానికోసమే అపోస్తలుడైన పౌలు హెచ్చరించాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఎలా ఉండాలని పౌలు గారి ఉద్దేశం అంటే, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతోనూ సన్నద్ధులై మీరు ఉండవలనని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు పేరట మనల్ని వేడుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పేరట క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు పేరట పౌలు గారి ద్వారా రాపిస్తున్న మాట ఏంటంటే, క్రీస్తునందు ఫలించడము అంటే ఏక హృదయము కలిగి ఒక సంఘ సభ్యులు అందరూ ఒక్క మనస్సుతో ఉండడం అన్నమాట. ఉండగలిగినప్పుడే అది క్రీస్తు సంఘం. ఏక మనస్సు కలిగి, ఏక భావం కలిగి, ఏక హృదయము కలిగి ఉంటేనే అది క్రీస్తు సంఘం. అలా క్రీస్తు ప్రభు సంఘం ఉండాలని పౌలు గారి ద్వారా మనకు రాయిస్తున్నాడు. అలా ఉండటానికే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఒకటి అయిపోయింది, టైం లేదు కాబట్టి ఒకటి ఏ విషయంలో గొప్ప అంటే, సంఘం ఏ విషయంలో గొప్ప అంటే మీకు గొప్ప అనిపించిందా కాదా? అంతమంది ఒకటే మాట మీద ఉండడం అంటే ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమే. అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. రెండోది, అసలు వీళ్ళు చేసిన ఈ పనులన్నీ చూస్తే నిజంగా ఎలా చేశారనిపిస్తుంది మనందరికీ కూడా ఆలోచిస్తే. 4వ అధ్యాయం 34, 35 వచనాలు చూస్తే, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 35. ఆశ్చర్యం వేస్తుంది కదా మీకు?
రూపాయలు దానం చేస్తేనే 100 మందికి చెప్పుకునేటువంటి రోజులు. నా పేరు రాస్తావా బోర్డు మీద అంటేనే 1500 ఇచ్చే రోజులు. నా పేరు మైకులో చదువుతావా అంటేనే ఇచ్చే రోజులు మనందరికీ తెలుసు. అలాంటి సమయంలో వీళ్ళు చేసినటువంటి పని చూడండి. అలా నేను చేయగలనా అంటే చేయలేననే సమాధానం చెప్పగలను. ఇంకా అంతటి స్థాయిలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నానని మాత్రం కంపల్సరీగా చెప్పగలను. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసినటువంటి పనిలో మీకేమర్థమైంది? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 34-35 వచనాలు మరలో ఒకసారి నేను చదివి వినిపిస్తాను, చూడండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చారు. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవ్వరికీ కొదువు లేవు. అవును, ఒక జత బట్టలు ఇవ్వడం దానం, సరే దానం చేసి ఉండొచ్చు. ఒక 1000 రూపాయలు ఇవ్వడం దానం, ఒక 10,000 ఇవ్వడం సాహసం. ఆస్తి మొత్తం ఇవ్వడమా? దేనికండి? దానికి మీరు పెట్టాల్సిన పేరు ఇది. ఏంటిది? త్యాగం. క్రీస్తు సంఘం కొరకు వారు భూములన్నీ అమ్మి ఇప్పుడు అమ్మమని చెప్తున్నారని చెప్పి అబద్ధంగా ఆలోచన చేయదు, అవసరం లేదు. కానీ క్రీస్తు ప్రభువుని నమ్మి ఏక హృదయముతో ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏక హృదయముతో ఉంటే వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయి. ఒకే ఆలోచనతో ఉంటే వారు ఇలాంటి పనులు చేస్తారు. ఇలాంటి పనులు చేస్తే దేవుడి పని ఎందుకు జరగదు? 1 కోటి రూపాయల చర్చ్ బిల్డింగ్, 2 కోట్ల చర్చ్ బిల్డింగ్, పెద్ద రాతులు కలిగినటువంటి కట్టించిన ఒక పెద్ద బిల్డింగ్, ఏది గొప్ప? వారు ఆస్తులు అమ్మి వాక్యం ప్రకటించడానికి వారు ఆస్తులు అమ్మారు, బిల్డింగ్లు కట్టించడానికి కాదు. అక్కడ ఉన్నవారు క్రైస్తవ జీవితంలో కొనసాగడం కోసం ఒకరొచ్చి హింస పెడతా ఉంటే, ఒకరొచ్చి బాధ పెడతా ఉంటే, తినడానికి తిండి లేకపోతే అందరూ నేను కొంత దాచుకుని కొద్దిగా మీకు పెట్టడం కాదు, అంతా తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టి ఇదిగో మనకుంది ఇది, అంతా తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టి మనకుంది ఇది, అందరూ సమానంగా. ఎలా చేశారు? ఎలా చేయగలిగారు? తల్లిదండ్రులు కొడుకులిద్దరికీ సమానంగా చూడడం కూడా కష్టమైనటువంటి ఈ రోజులు, ఆ రోజులు కూడా సంబంధమే లేనివారు, బంధుత్వమే లేనివారు, రక్త సంబంధులు కానివారు, స్నేహితులు కానివారు, అనేక రకాల భాషలు మాట్లాడేవారు ఒకరు మరొకరి కోసం త్యాగం చేశారు. ఏం త్యాగం అది? 1 నెల జీతం కాదు, 2 నెలల జీతం కాదు, 1000 కాదు, 2000 కాదు, 1,00,000 కాదు, 10,000 కాదు, ఉన్న ఆస్తి మొత్తాన్ని అమ్మి క్రీస్తు ప్రభు యొక్క సంఘ అభివృద్ధిలో వాడు తోడ్పడ్డారండి. 1 కోటి రూపాయల బిల్డింగ్ గొప్పనా అని మీరు ఆలోచన చేస్తే, దేవుడి పని కోసం వారు చేసిన త్యాగం గొప్ప అని మీరు ఆలోచన చేస్తే, ఏది గొప్ప మీరు చెప్పండి? మెదక్ చర్చిని చూడడానికి చాలామంది వెళ్ళాలని ఆలోచన చేస్తుంటారు. ఏది గొప్ప? బైబిల్ క్లాసు కంటే మెదక్ చర్చి గొప్ప అని మీరు ఆలోచన చేస్తే, వాక్యము 4 పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నేర్చుకునే వాక్యము కంటే మెదక్ చర్చి గొప్పనా? దాని ఫోటోలు తీసుకుని మనం దాచుకుంటాం. ఈరోజు విన్న వాక్యాన్ని మరి ఎంతమంది రాసుకున్నాం, ఎంతమంది దాచుకున్నాం, ఎంతమంది వినడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఏది గొప్ప? ఆ గొప్పను ఎక్కడో పెట్టాం. మరి ఇక్కడ ఉన్నటువంటి దేవుడు అంగీకరించిన ఈ గొప్పతనాన్ని ఎక్కడ దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? నేను కూడా దాని విషయం అర్థం కాకనే నానా రకాలుగా ప్రవర్తన చేశా. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను.
రెండు విషయాలు చూసాం. ఒకటి, ఏకభావము కలిగి ఉండడము అన్ని వేల మంది గొప్ప. త్యాగం చేసి దేవుడి పనిని కొనసాగించడం, దేవుడి పనిలో త్యాగం చూపించడం గొప్ప. మూడవది, రెఫరెన్స్ తీసి చదవండి, 4వ అధ్యాయం 36 నుంచి 37 వచనాలు. నాలుగో అధ్యాయం అపోస్తల కార్యం 36, 37 వచనాలు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడున్నాడు. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చి బర్నబా అని పేరు పెట్టారు. ఇతడు భూమి కలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. అక్కడ రక్షింపబడినటువంటి వారందరి దగ్గర ఉన్న వ్యక్తి కాదు ఈయన, వేరొక చోట ఉన్న వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే, సంఘంలో జరుగుతున్నటువంటి పని కోసం, సంఘాన్ని ప్రోత్సహించడం కోసం, సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడం కోసం, సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఏం చేశాడంటే, ఆయన కూడా వీరితో పాటు కలిసి ప్రోత్సహించినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకరినొకరు ప్రోత్సహించే విషయంలో గొప్పగా బ్రతకాలని దేవుడి ఉద్దేశం. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే విషయంలో. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెరూషలేము సంఘం అంతియోకయ సంఘాన్ని ప్రోత్సహించింది, బర్నబాను పంపింది. యెరూషలేము సంఘం అంతియోకయలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని ప్రోత్సహించడానికి వారి ఆస్తిని ఇచ్చి మరి బర్నబాను ఇచ్చి పంపించారు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కూడా మీరు చూస్తే, ఎందులో గొప్ప అనే దాని గురించి ఆలోచన చేస్తే, ఒకని భారములు ఒకరు మోయడంలో గొప్పవారు. ఆశ్చర్యం వేస్తుంది వాస్తవం మనకు అర్థమైతే. ఆశ్చర్యం వేస్తుంది, ఏక హృదయముతో అమ్మేరా, ఏక హృదయముతో అంతమంది ఎలా? నీలో ప్రశ్న వస్తే నీకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రశ్న లేకపోతే ఆడెవడో రాశాడు వాక్యం చదువుకుంటూ పోతున్నాం అని అనిపిస్తుంది. ఇది అసలు జరిగే పనేనా? దంపేటలో 2 మాయిలు పక్క పక్కన ఉన్నాయి. ఆయన చర్చికి వెళ్తాడు, ఈయన చర్చికి వెళ్తాను. వాళ్ళిద్దరికీ పడదు. ఈ ఎవరో ఉత్తుత్తు రాతలు రే అని అనిపిస్తుంది. చర్చికి వెళ్ళే 2 సహోదరులే కలిసి లేనప్పుడు అన్ని వేల మంది ఏకహృదయంతో ఎలా ఉన్నారు అంటే, వాక్యాన్ని సత్యమునకు చెవినీయక దురద చెవులు కలిగి దీన్ని చెరిపేసే ప్రమాదం. ప్రోత్సహించుకోవాలి ఒకరినొకరు. ఎందులో గొప్ప? ఆయన పప్పేసాడు, నేను చికెన్ పెడతా. ఆయన చికెన్ పెట్టాడు, నేను మటన్ పెడతా. ఆయన మటన్ పెట్టాడు, నేను మటన్ బిర్యానీ పెడతా. గొప్ప ఏంటి అందులో? అర్థం కావడం కోసం అప్పుడప్పుడు మీ ఉదాహరణలు వాడుతూ ఉంటాను. ఏముంది గొప్ప? ఎందులో గొప్ప? ఏక హృదయం కలిగి ఉండండి, అది ఎంత గొప్ప విషయం. త్యాగం చేయండి దేవుని కోసం, ఎంత గొప్ప విషయం. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఎంత గొప్ప విషయమో అది దేవుని దృష్టిలో. చివరి 2 వచనాలు చదువుదాం. 2 వచనాలు చదివి మనం ముగించుకుందాం. 2 రకాలైనటువంటి మనుషులు ఎప్పుడూ ఉంటారు. 2 రకాలైనటువంటి మనుషులు ఎప్పుడూ ఉంటారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆదామును పుట్టించిన నాటి నుంచి 2 రకాల మనుషులు ఎప్పుడు మనకు కనపడుతూనే ఉన్నారు. అపోస్తలుల కార్యంలో ఆశ్చర్యకరమైనటువంటి ఇంత గొప్ప పని జరుగుతూ ఉంటే ఏం జరిగింది ఇక్కడ? మీకు వదిలేసే సమయం ఇది.
అపోస్తల కార్యంలో ఏం జరిగింది? విన్నటువంటి సందర్భంలో శ్రమ వచ్చింది, అందరూ కలిసి వాళ్ళ ఆస్తిని అంతా అమ్మి ఒకచోటకి తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు పెట్టి, ఇదిగో దీనిని ఏం చేస్తారో చెయ్యండి, అందరికీ సమానంగా పంచండి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఇక్కడ పెట్టారు. అలా పెట్టిన వారు కొంతమంది అయితే ఇంకొక భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ, అతి తెలివైనటువంటి వారు. ఎవరు వారు? భార్యాభర్తలు ఎవరాళ్ళు? అననీయ, సఫీర్. 2 రకాల మనుషులు ఎప్పుడూ ఉంటారు. కానుకమ్మంటే ఎందుకు ఇవ్వాలరా అనేవాడు ఒకడు కదా. ఆయనకి కానుక ఇవ్వడం ఏంట్రా, పాస్టర్ గారికి కానుకిస్తే దేవుడికి ఇవ్వడం ఎలా అవుద్దని చెప్పి రకరకాలుగా తర్కించే వాళ్ళు ఉన్నారు. ఆదివారం ప్రార్థన అంటే ఆదివారం ప్రార్థన ఏంట్రా, సెలవు దినాలరా అనేవాడు ఒకడు. ఆదివారం రొట్టె విరిశారా అంటే ఒక ఆదివారం విరిస్తే చాలు అనేవాడు ఒకడు. సంఘ అభివృద్ధి అంటే కట్టండ్రా పెద్ద బిల్డింగు అనేవాడు ఒకడు. ఇంకొకడేమో ఆత్మలు సంపాదించండి అనేవాళ్ళు ఒకరు. అలాగే 2 రకాల మనుషులు ఉన్నారు. వీళ్ళేమో ఏకభావం కలిగి గొప్ప త్యాగంతో సంఘాన్ని ప్రోత్సహించాలని వాళ్ళ ఆస్తులు, భూములు, వాళ్ళ కష్టం, వాళ్ళ సుఖం అన్నీ దేవుడి కోసం సమర్పిస్తే, ఈ భార్యాభర్తల పాపం ఒకరంటే ఒకరు ప్రేమ కదా, ఆదాములాగా నారి నుంచి తీయబడింది నారి అన్నాడు కాబట్టి భార్య కోసం భర్త కోసం భార్య ఇంటి దగ్గర కొద్దిగా దాచుకుని వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచిస్తే లోకం ఏమంటుందంటే, అవును కరెక్టే కదా, మరి తప్పేముంది అందులో? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచన చేస్తారు. మరి వాళ్ళ జీవనం కూడా గడవాలి కదా. అందరికంటే తెలివైన వాళ్ళు వీళ్ళే అని ఓటేస్తారు ఇప్పుడున్న వాళ్ళు 100కు 1000%. కానీ దేవుని దృష్టిలో అది తెలివి కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కొద్ది విషయాల ద్వారా మనం నేర్చుకున్న ఈ చిన్న పాఠం దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి పాఠం. క్రీస్తునందు ఫలించడము అంటే ధనంలో ఎదగడం కాదు, చదువులో ఎదగడం కాదు, ఇల్లు సంపాదించుకోవడం కాదు, ఇందులోనూ గొప్ప కాదు, సంఖ్యలో గొప్ప కాదు, ఏవేవో చేసి నేను సంపాదించిన దాంట్లో సందర్భం కాదు. ఇది వరకు మూడుకుర్రా రమేష్, కానీ ఇప్పుడు ఇదిరా పరిస్థితి. ఇది వరకు వాడు తాగేసి చర్చకొచ్చేవాడు రా, ఇప్పుడు దేవుడి పని కోసం ఎంత మారిపోయాడో తెలుసా. ఏదో ఒకటి మారాలండి. ఇది వరకు చదువుకునేవాడు ఇప్పుడు చదువుతున్నాడు, ఉపయోగం ఏముంది? కానీ ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎందులో గొప్ప అంటే, ఇదిగో వారు ఏకభావంతో ఉన్నారు, అది గొప్ప. ఏక మనసు కలిగి ఉన్నారు, అది గొప్ప. అది లేనప్పుడు దేవుడికి నువ్వు 10వ భాగం ఇచ్చినా, అది లేనప్పుడు పుదీనాలోనూ అందులోనూ సోపులోనూ ఇశ్రాయేలీలు ఇస్తున్నారంట, కానీ అసలైన దాన్ని విడిచిపెట్టారంట. అంటే నువ్వు ఏం సంపాదిస్తున్నావో అది నీ మనసులో ఆలోచన చేసి ఈ రోజు నుంచైనా క్రీస్తు ప్రభు యొక్క సంఘము అంటే ఎలాంటిదంటే అది ఏక హృదయము కలిగిన అనేక ఆత్మల సమూహం అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని సంఘం యొక్క అభివృద్ధి కొరకు త్యాగం చేయగలిగిన గొప్ప సమూహం అది అని అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క సంఘము అంటే ఆ సంఘంలో వారేమో ఈ సంఘం గురించి తప్పుగా ప్రకటిస్తారు. క్రీస్తు సంఘం గురించి తప్పుగా ప్రకటించడం మొదలుపెట్టింది ఈ మధ్యన. కానీ ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాల్సిన అవసరత ఉంది. అందులో గొప్ప, అలా గొప్పతనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ నా మాటలని మీరు ఆలోచన చేయకుండా దేవుడి మాటలని మీ మనసులో పెట్టుకోవడానికి ఒక 10% అయిన ప్రయత్నం చేస్తారని జ్ఞాపకం చేస్తూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.